ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతో మంది రాసుల వారికి, అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అధీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా 1 డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలను బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే రాసులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలా మందికి రాశి మాత్రమే, మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశిదండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను గనక మనం గమనించి ఉన్నట్లయితే గనక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు, శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని
విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలని కానీ, స్తోత్రాలను కానీ, అర్చనలు కానీ, పూజలు, జపాలు, హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాల యందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని, భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షత రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన, మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు, అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు, వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్. మీనరాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతుల్ని గమనించినట్లయితే సూర్య భగవానుడు ద్వితీయ రాశి అయినటువంటి మేషరాశిలో ఉచ్చస్థితిని పొంది మరి కుటుంబ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని అమరికలు లోపించటం, కుటుంబంలో ఏదో ఒక సమస్య వలన ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక నష్టాలు, ఆకస్మికంగా ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తినే తిండి విషయంలో తగు జాగ్రత్త పడకపోతే ఆరోగ్యం మీద దాని ఎఫెక్షన్ పడుతుంది. ఎందుకంటే ఎండాకాలంతో పాటుగా సూర్య భగవానుడు ఉష్ణగ్రహం అవటం వలన, అది కూడా ఉష్ణగ్రహ రాశిలో ఉండటం వలన అది లేనిపోని ఉదర సంబంధిత అనారోగ్యాలు కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలని కలుగజేస్తాయి. కొంతమందికి ఈ యొక్క సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం వలన చేసేటటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. ఏదైనా సమయానికి సంతానపరమైనటువంటి విద్యపరంగా కావచ్చు, కుటుంబంలో ఏదైనా ఆర్థిక అవసరాల నిమిత్తము ఉద్యోగం ద్వారా కానీ లేకపోతే తండ్రి గారి ద్వారా కానీ కొంత అప్పుని స్వీకరించే అవకాశం కనిపిస్తుంది మీనరాశి వారికి. కాబట్టి కుటుంబంలో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడే మాట యందు ధనాన్ని మంచినీళ్ళ వల్లే ఖర్చు పెట్టకండి. దాని వలన సూర్యుడి యొక్క శాపం కలుగుతుంది. ఆలోచించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఏలినాడి శని ప్రభావం మీనరాశిని చాలా అల్లకల్లోలం చేస్తూ ఇప్పుడు కుజ భగవానుడు, అట్లాగే జన్మరాశిలో నీచస్థిత బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా వీరి యొక్క ఆరోగ్యం అనేటటువంటిది పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. నర్వస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అతి కోపం కావచ్చు, అగ్రెసివ్నెస్ కావచ్చు, వీళ్ళు చేసే నిదానమైనటువంటి పనుల వల్ల ఉద్యోగంలో ప్రమోషన్స్లో లోపాలు కలగచ్చు, ఉద్యోగంలో ఎఫెక్ట్ కలగచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి తెలివి తక్కువ పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సమయంలో తీసుకొచ్చి అప్పు పెట్టాలో, ఎప్పుడు లోన్లు పెట్టాలో తెలియక అవన్నీ కూడా వీరికి లేనిపోని ఉచ్చుగా భవిష్యత్ కాలంలో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే అవకాశం తీసుకోకండి. అట్లాగే ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, తండ్రి గారి పరంగా కావచ్చు, పిత్రార్జిత పరంగా కావచ్చు, వీరికి ఏదో ధనం వచ్చి పడుతుంది అనుకుంటారు. అవన్నీ కూడా ఆ అమ్మకం విషయాల్లో మధ్యవర్తులు లేట్ చేయడం కావచ్చు, మధ్యవర్తుల్లో ఉన్నటువంటి లోపాయుక్తాలు కావచ్చు, వ్యాపారంలో నష్టాల వల్ల కావచ్చు, ఉద్యోగంలో సరైనటువంటి సమతుల్యత లేకపోవడం వల్ల కావచ్చు, వీరు అనుకున్నటువంటి గృహ సంబంధిత విషయాలలో వీరికి చిక్కెదురయ్యే అవకాశం, అంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. చేసేటటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ధనలాభం వస్తుంది అనుకుంటే అక్కడ కూడా వీరు కొంచెం దిగజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి విద్యందు ఆసక్తి ఉంటుంది. కానీ వీళ్ళు ఏదైనా కొన్ని ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం తీసుకున్నప్పుడు వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ కావచ్చు, వీరు అంతకుముందు విద్యాలయాల్లో చేసినటువంటి పోకిరి చేష్టల వల్ల కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి పితృ సంబంధిత ధనము సరిపోకపోవడం కావచ్చు, వీరికి కొంత విద్యలో ఆటంకాలు, భేదాలు, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. వాహనాల పరంగా కాస్త ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రాదులతో కుటుంబ విద్వేషాలు కలగడానికి ఈ గురుడు సహకరించే అవకాశం ఉంటుంది.
చేసేటటువంటి వృత్తిలో ఉద్యోగంలో కాస్త దూరంగా మిమ్మల్ని తీసుకువెళ్ళి వేయడానికి అవకాశం ఉంటుంది. అది కంఫర్ట్నెస్ దెబ్బతింటాం, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు ఈ ఉద్యోగం అవసరంలో వేరే ఉద్యోగానికి వెళ్తా ఉంటాం. ఇలాంటివి కూడా మీనరాశి వారికి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి గ్రహాలు సామాన్యమైనవి కాదు, అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటాయి అవన్నీ కూడా. ఆ ఎఫెక్షన్ అంతా ఉద్యోగం మీద, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా. సూర్యుడు చూస్తే కుటుంబ స్థానంలో. కాబట్టి ఈ విషయాల యందు దాని తోడు వెనకాల చూస్తే రాహు మహానుభావుడు. వీళ్ళ గ్రహస్థితి ఎక్కడ అనుకూలంగా లేదు. ఒక్క కేతువు మాత్రమే ఉన్నాడు. శుక్ర భగవానుడు కాస్త అనుకూలంగా ఉన్నాడు. ఈ నెల రోజులు కూడా ఈ యొక్క సంక్రమణంలో ఈ యొక్క రవి, ఈ యొక్క శుక్ర భగవానుడు తృతీయంలో స్వక్షేత్రంలో వచ్చడం వలన వీళ్ళు ఏదైనా కొంచెం సాహసించి ధనపరమైనటువంటి విషయాల్లో కానీ, పెళ్లికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే పురోగభివృద్ధి కలగడానికి శుక్ర భగవానుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. 6లో ఉన్నటువంటి కేతువు కాస్త శత్రు రోగ రుణ నివృత్తిని కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆర్థికంగా ఉద్యోగంలో ఏదైనా ఎదుగుదల కలగడానికి వీరికి ఉన్నటువంటి మల్టీ టాలెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ యొక్క కుజ శని నీచస్థిత బుధుడు వలన వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి స్టామినా తగ్గిపోతుంది. కొన్ని అనారోగ్య సూచనల వలన వీరు చేయాలనుకున్నటువంటి విషయాలు ఎందుకు పార్టిసిపేట్ చేయలేరు. ముఖ్యంగా వీరు తీసుకున్నటువంటి అప్పుల బాధ వలన వీరు తట్టుకోలేనటువంటి ఆర్థిక మానసిక ఒత్తిడి కుటుంబానికి దూరం చేసే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య రగడ రోజు రోజు కూడా పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అంతరంగికంగా విశేషమైనటువంటి ఎన్నో అవమానాలు, అనుమానాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో వీరితో కలిసి ఉండాలా లేదా అనేటటువంటి అపోహలు ప్రారంభం అవుతుంటాయి. కాబట్టి మీనరాశి వారు చేయవలసిందల్లా ఒకటే, హనుమాన్ చాలీసా నిత్యము పారాయణ చేయండి. అట్లాగే విష్ణు అష్టోత్తరాన్ని చదువుకోండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, చండీ హోమాలు చేయించుకోండి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్న ప్రభావము, దశలు, అంతర్దశల యొక్క ప్రభావము మిమ్మల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడేసే అవకాశము ఉంటుంది. ఇంకా ఈ పరిస్థితుల్ని లోపలికి తొక్కేసి మిమ్మల్ని పతనానికి తీసుకెళ్లే పరిస్థితి కూడా జన్మజాతకం సూచిస్తే మటుకు ఇప్పుడు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే జన్మజాతకం అనేటటువంటిది మనం పుట్టిన సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితులు, దశ, అంతర్దశలు, నిర్దేశం మాత్రమే గోచారం నిర్ణయిస్తుంది తప్ప డైరెక్ట్గా గోచారం ఏది చేయలేదు. అది గుర్తుంచుకొని మెలగాలి. చాలామంది మాకు గోచారంలో మీరు చెప్పిన చెడు జరగట్లేదు అంటారు, మంచి జరగట్లేదు అంటారు. జన్మజాతకంలో ఉన్నవే జరుగుతాయి, గోచారంలో ఉన్నవి సాధ్యమైనంత వరకు అవి ఇచ్చే రిఫ్లెక్షన్స్తో కొంతవరకు మాత్రమే మనకి కళ్ళ ముందు ప్రదర్శనతో గుర్తుపెట్టుకోండి. జై హనుమాన్, జై శ్రీరామ్.